తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, రోహిణి నక్షత్రం వారి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి? అసలు వారికి ఏ గ్రహం బాగుంటుంది అంటారు, ఏ గ్రహం బాలేదు అంటారు? అసలు ప్రత్యేకించి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటారు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనం ఈ రోహిణి నక్షత్రం గురించి తెలుసుకునేటప్పుడు వారి స్వభావం, వాళ్ళ తత్వం, వాళ్ళ యొక్క యోగం, వాళ్ళకన్నిటిలో కూడా విశేషమైన ఏ గ్రహం కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకుంటే కనుక, ఇప్పుడు ప్రతి నక్షత్రానికి ఒక గ్రహ అధిపతి ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే రోహిణి నక్షత్రానికి సంఖ్య అనేది కూడా ఉంటుంది. ఆ సంఖ్య 3 సంఖ్య అన్నమాట. రోహిణి నక్షత్రానికి 3 సంఖ్య. అయితే రోహిణి నక్షత్రానికి గ్రహదేవత చూసుకుంటే కనుక చంద్రగ్రహ దేవత అనేది రోహిణి నక్షత్రానికి అధిష్టాన దేవత. ఎప్పుడూ కూడా అమ్మ ఈ చంద్రుడి యొక్క మనం ఏదైనా సరే తారాబలం చూసుకునేటప్పుడు తారాబలం చంద్రబలం చూడండి, ఏ బలం చూడాలన్నా సరే నక్షత్రాలని చూడాల్సిందే. ఆ నక్షత్రాలు మనం లెక్క వేసుకోగానే అది వారం కిందనే లెక్క వస్తుంది. పూర్వం వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా సరే మనం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది దుర్ముహూర్తం అంటాం, కొన్ని చెప్పుకుంటే కనుక రాహుకాలం అంటాం, దుర్ముహూర్తం అంటాం, యమగండం అంటాం. ఇవన్నీ కూడా అన్ని గ్రహాలకి సంబంధించింది కూడిందే అనమాట. అందుకే ఈరోజు వారం చెప్పుకుంటాం. ఏ వారం అని చెప్తామమ్మా? ఈరోజు ఏ వారం మామూలుగా చెప్పుకుంటే శనివారం, లేదంటే రేపు ఆదివారం, లేదంటే ఒక వారం. అంటే వారం అనేది చూసుకుంటే కనుక ఏ రోజైతే ఏ గ్రహ సంచారం జరుగుతుందో దాంతో ద్వారానే దాని వారంగా వస్తుందన్నమాట. అంటే ఉదయం పూట 6 నుంచి 7 వరకు కనుక శుక్రహోరా సమయం ఉంటే కనుక శుక్రవారం అవుతుంది. అదేవిధంగా మనకి ప్రతిరోజు ఏదో ఒక గ్రహంతో సంబంధించిందే జరుగుతుంటుంది. కాబట్టి గ్రహాలకు సంబంధించింది ఏదైనా సరే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు. అందుకే దైవ అనుగ్రహము అంటారనమాట. కాబట్టి అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క రోహిణి నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. అదేవిధంగా వీళ్ళ యొక్క మనస్తత్వం చూసుకుంటే కనుక చాలా మనస్తత్వం ఎప్పుడూ కూడా సెన్సిటివ్ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. ప్రేమ ఆప్యాయత కలిగి ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రతి విషయంలో కూడా బాగా ఆచితూచి అడుగు వేస్తారు. మానసికంగా ఎక్కువగా కూడా చిన్న చిన్న విషయాల్లోనే చాలా విషయాలు, అంటే ఏదన్నా సరే ఎవరన్నా ఏదన్నా అనంగానే బాధపడిపోవడం, లేదంటే ఎవరన్నా ఏదన్నా అంటే నన్నే అనేసారని చెప్పి, అంటే ఎక్కువగా మనోధైర్యాన్ని 15 రోజుల వరకు బాగుంటారు, 15 రోజుల నుంచి వీక్ అవుతూ ఉంటారు. అంటే పౌర్ణమికి ముందు వచ్చేసరికి మంచి స్థితి కలిగి ఉంటుంది. పౌర్ణమి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అమావాస్య దగ్గరికి వస్తుందో ఈ 15 రోజుల పాటు కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటారనమాట. వీళ్ళ యొక్క తత్వం భూమి తత్వం. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఏదైనా చేయాలి పని అనుకున్నప్పుడు అంతే కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే భూమి ఎలా అయితే ఉంటుందో, ఎంత ఓర్పు ఉంటుందో, ఎంత ఓదార్పు ఉంటుందో, అలానే మనిషి మనస్తత్వానికి చూసుకుంటే కనుక రోహిణి నక్షత్రం వారికి ఎక్కువ శాతం ప్రతి విషయంలో కూడా చాలా నెమ్మదిగా నిదానంగా అన్నిట్లో కూడా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అదే నేను చెప్పేది ఏంటంటే 15 డేస్ ఎంత ప్రేమగా ఉంటారో 15 డేస్ అంత వీక్ అవుతూ ఉంటారు. అంటే మనకి ప్లస్ మనలోనే ఉంది, మైనస్ కూడా మనలోనే ఉంది. ఇది గమనించాలి. చాలామంది ఏంటంటే నేను ఎన్ని పనులు చేసినా నాకు సక్సెస్ అవ్వట్లేదండి, ఎన్ని చేసినా ఆటంకాలు కలుగుతున్నాయండి, ఒక దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతున్నానండి అంటారు. మనం చూసుకుంటే కనుక పౌర్ణమి నుంచి ముందు 15 రోజుల ముందు ఏదైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తర్వాత నుంచి ఏంటంటే మనకే స్థిమితం లేకపోవడం వల్ల, మన కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల అది మనకి దెబ్బతీస్తుంది. కాబట్టి ఏదైనా సరే ఎవరైనా సరే రోహిణి నక్షత్రం వారు ఏ పని చేయాలన్నా 15 రోజుల ముందు ప్రారంభించి, అదే పౌర్ణమికి 15 రోజుల ముందు నుంచి మొదలుకుంటే కనుక పౌర్ణమి వచ్చేసరికి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు, అది ఏ విషయమైనా సరే. కాబట్టి ఏదైనా ఏ విషయంలో అయినా సరే ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే గృహం కట్టాలన్నా, అదేవిధంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, బండి కొనుక్కోవాలనుకున్నా, స్థలం తీసుకోవాలనుకున్నా, ఏదైనా సరే వారికి శుభ కార్యక్రమానికి సంబంధించిన ఏ విషయమైనా సరే పౌర్ణమి ముందు కనుక వీళ్ళు ప్రారంభిస్తే వీరికి ఏ ఆటంకాలు లేకుండా అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశాలు 100% ఉన్నాయన్నమాట ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళది రజోగుణం. మనం చూసుకుంటే కనుకమ్మ నక్షత్రాలకి గుణాలు అంటారు కదా. కాబట్టి గణము అంటే మనకి అన్నిటికీ కూడా వీళ్ళ యొక్క ప్రవర్తన సంబంధించిందే కారణం అనమాట. అంటే కొంతమంది కోపంగా ఉండటం, కొంతమంది ప్రేమగా ఉండటం, కొంతమంది ఏంటంటే వ్యక్తుల్ని బాగా కూడా చూడంగానే ఆకట్టుకోవడం, అలాంటి స్వభావం వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. మనిషిని చూడగానే వీళ్ళకి చాలా కూడా 10 మందిని ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటారు, ప్రేమగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు, అన్నిట్లో బాగుంటారు. అయితే వీళ్ళకి ఏంటంటే కొన్ని ఇప్పుడు జాతక పరంగా
చూసుకుంటే కనుక నవగ్రహాలు కనుక నీచంగా ఉంటే, నవగ్రహాలు ఏదైనా సమస్యగా ఉంటే వీళ్ళకి ఎఫెక్ట్ అనేది కొద్దిగా రివర్స్లో ఉంటుంది అనమాట. దాని అధిక ఫలం ఎక్కువ ఉంటుంది. ఓకే. మనం చూసుకుంటే కనుక నవగ్రహాల గురించి చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అని చెప్పాను కదమ్మా. చంద్రుడికి శత్రువులు అనేది లేదనమాట. అయితే చంద్రుడికి శత్రువులు లేరు, కానీ బుధుడికి చంద్రుడు అంటే పడదు. మనం జాతక పరంగా చూసుకుంటే చంద్రగ్రహానికి, అదేవిధంగా అంటే రోహిణి నక్షత్రానికి శత్రువు పరంగా చూసుకుంటే రవి గ్రహం చూసుకుంటే కనుక జాతక చక్రంలో 12వ స్థానంలో ఎక్కడైనా సరే రవి కనుక సంచారం జరుగుతున్నప్పుడు అశుభ స్థానంలో, అంటే శుభాశుభ 2 స్థానాలు ఉంటాయి. అశుభ స్థానాల్లో ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా తండ్రి సంబంధమైన గొడవలు అవుతూ ఉండటం, తండ్రితో మనస్పర్ధలు రావడం. ఈ వ్యక్తి ఎలాంటి స్వభావం అంటే అందరితో గొడవ పడి ఇతనే బాధపడుతూ ఉండటం. అంటే రవి కనుక నీచంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. 10 మందిని ఇతనే తిడతాడు, మళ్ళీ వెంబడే బాధపడేస్తారు, అంటే ఏడుస్తారు అనమాట. వాస్తవంగా చెప్పాలంటే ఏడ్చేస్తారు, అంటే తట్టుకోలేరు. అనవసరంగా అనేసాననే స్వభావం. ఎక్కువగా గట్టిగా మాట్లాడితే 10 నిమిషాలు కూడా గట్టిగా మాట్లాడలేరు, వెంబడే బాధపడేస్తారు. అంటే అనవసరంగా అనేసానో, లేదంటే కాళ్ళు వణుకుడు పుట్టడం కానీ ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళలో ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు కనుక జాతకంలో నీచంగా ఉంటే 12 స్థానాల్లో ఎక్కడ నీచంగా ఉన్నా 15 రోజులు పౌర్ణమి అన్నాను కదమ్మా, ఇది రివర్స్లో ఉంటుంది. అంటే పౌర్ణమి వచ్చేసరికల్లా మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది, అమావాస్య వచ్చేసరికి కూడా మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది. ఇలాంటిది రవిగ్రహం కానీ చంద్రగ్రహం కానీ నీచంగా ఉంటే ఎప్పుడు కూడా మాతృపితృ సంబంధమైన దోషాలు ఉన్నాయి అని అర్థం. అంటే సంబంధమైన చాలామంది చూడమ్మా, ఎక్కడికైనా వెళ్ళంగానే మన జాతకం చూడంగానే మీకు మాతృశాపం కానీ పితృశాపం కానీ చెప్తూ ఉంటారు కదా. అలాంటివి ఏదైనా సరే ఉంటే కనుక పితృ సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి, పితృదేవత అనుగ్రహం పొందడానికి 10 మందికి అన్నదానం చేయండి. వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలోనో ఖచ్చితంగా 10 మందికి భోజనం పంచండి. ఎందుకంటే రోహిణి నక్షత్రం వారి యొక్క స్వభావం ఏంటో చెప్పాం, వాళ్ళ అధిష్టాన దేవత చంద్రుడు అనమాట. కాబట్టి ఏంటంటే చంద్రుడు గనక నీచంగా ఉంటే అన్నం తినేటప్పుడే మానసికంగా బాగా అధికంగా సమస్యలు పెరుగుతాయి, అధికంగా ఇబ్బందులు కలుగుతుంటాయి. మానసికంగానే పెద్ద పెద్ద విషయాల్లో కూడా బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు చేసే చిన్న విషయమైనా సరే అది పెద్దగా బాధపడాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా బాధపడాలి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అన్నదానం చేయడం వల్ల ఈ 2 సమస్యలు వీళ్ళకి తొలిపోతాయి. అదేవిధంగా చూసుకుంటే కుజుడు, వీరి రోహిణి నక్షత్రం వారి కుజుడు ఏ స్థానంలో ఉన్నా కానీ నీచంగా ఉంటే కనుక, నీచ స్థితిలో పొందినట్టుంటే కనుక మంచి స్థితిలో ఉంటే మంచి యోగం ఉంటుంది, నీచంగా ఉంటే అప్పులు ఎక్కువ ఉండడం, మనస్పర్ధలు ఎక్కువ రావడం, రుణానికి సంబంధించిన అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, ఎంత అర్థం చేసుకున్నా, ఎంత సహాయం చేసినా అన్నయ్య తమ్ముడిని అర్థం చేసుకోలేకపోవడం, ఇదే విధంగా సోదర భావం అనేది లేకుండా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా అప్పులు ఎక్కువ అవుతూ ఉండటం, ప్రతి విషయంలో కూడా రుణం, అంటే దైవతా రుణం, మనుష్య రుణం, పితృరుణం, ఇలా రుణానికి వెళ్తే ఎన్నో రుణాలు ఉంటాయి. అలాంటి రుణాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ లేకుండా పోవాలంటే ప్రతినిత్యము కూడా అంగారక కవచం చదువుకోవడం మంచిది. సంతాన సమస్యలు కనుక ఉంటే, రోహిణి నక్షత్రం వారికి సహజంగానే సంతాన సంబంధమైన దోషం ఉంటే కనుక ఈ విధంగా ఉంటుంది. అంటే నెల వచ్చిపోతూ ఉండటం, అంటే మాసం కన్ఫామ్ అయిపోయిన తర్వాత, నెల రోజులు కన్ఫామ్ అయిన తర్వాత హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదనో, సరిగా పిండం ఎదగట్లేదనో, ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యలు పోవడానికి కూడా అంగారక కవచం చదువుకోవడం మంచిదన్నమాట. అంగారకుడు నీచంగా ఉంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండటం, రక్త సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉండటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటి కూడా రక్తవర్ణం కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఎఫెక్ట్. కాబట్టి ఈ విధంగా చంద్రుడికి సంబంధించింది మనం బియ్యం ఎలా అయితే దానం ఇస్తామో దాంతో పాటుగా కందిపప్పు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఏ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, అదేవిధంగా చూసుకునే వేద పాఠశాలలో మనకి చాతనైనంత వరకు 10 మందికి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ద్రవ్యం చూడండి, ఒకప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా వచ్చే ఆచారం ఏంటయ్యా అంటే దానం కొద్ది బిడ్డలు అంటారు. అంటే మనం చేసే దానమే మనకి బిడ్డల రూపంలో వస్తుందని చెప్పి శాస్త్రం. కాబట్టి మనం ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితం మనకు వస్తుంది. కాబట్టి అన్నదానం చేయడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుంది. కందిపప్పు అంటే కుజుడు, కాబట్టి కుజుడి సంబంధించిన దోషాలు తొలగిపోవడానికి అన్నిటిలో కూడా శుభవార్త వింటారు. అంగారక కవచం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక సత్ఫలితాలు వస్తాయన్నమాట. అదేవిధంగా బుధుడు నీచంగా ఉంటే, రోహిణి నక్షత్రం వారికి బుధుడు కనుక జాతకంలో నీచంగా ఉంటే, జాబ్ లేకపోతే
లేకపోవడం, వచ్చిన జాబ్లో చాలామంది కూడా ఏంటంటే మనకి వీరికి ఏంటంటే సహజంగానే వీరి స్వభావం ఎలాంటిదో చెప్పాను ఇందాక, లోపల ఒకటి బయటకు నటించడం చేత కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. ఎవరైనా సరే 2 రోజులు పరిచయం అయితే చాలు, 3వ రోజు అసలు సంవత్సరాల నుంచి ఎంత పరిచయాలు ఉంటారో అంత పరిచయం చేసేసుకోవడం, మంచిగా వీళ్ళ దగ్గర ఏ విషయాలను అన్ని చర్చించుకోవడం జరిగిపోతుంటుంది. దీనివల్ల జాబ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటే చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం మంచిది. ఎందుకంటే జాతక పరంగా ఇప్పుడు మనం చూసుకుంటే జాతక చక్రంలో కొన్ని గ్రహాలు నీచంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడితే మంచి ఫలితం వస్తుంది. బుధుడు నీచంగా ఉంటే కనుక ఉద్యోగ సమస్యలు రావడం, ఉద్యోగంలో ప్రతిబంధకాలు ఎక్కువ ఉండటం, ఉద్యోగ పరంగానే అభివృద్ధిలోకి లేకుండా ఉండటం, అంతే ఉండటం, ఇంకా చాలా విధంగా బుధుడి సంబంధించి మెయిన్గా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సరైన అవగాహన లేకపోవడం, సరైన దానిలో సంపాదన లేకపోవడం జరుగుతుందమ్మా. బుధుడు కనుక మంచి స్థితిలో ఉన్నాడనుకోండి, మంచి జాబ్ ఉంటుంది, అన్నిట్లో స్థితి కలిగి ఉంటుంది, వ్యాపారంలో బాగుంటుంది, అన్నిట్లో కూడా శుభవార్త వింటారు, ఖచ్చితంగా వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలు నీచంగా ఉండటం వల్ల స్థిరత్వం మీద కొడుతూ ఉంటుంది కాబట్టి అదొకటి జాగ్రత్త పడాలంటే రాహు ప్రభావం. కాబట్టి బుధుడు కనుక మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ బాగుంటాయి. బుధుడు నీచంగా ఉంటే పెసర సంబంధించింది దానం చేయాలి, విష్ణు సహస్రనామం, విష్ణు సంబంధమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అన్నిట్లో కూడా శుభవార్త వింటారు. అమ్మ గురు చూసుకుంటే గురు శుక్రుడు కాబట్టి గురు శుక్రుడి గురించి చూసుకుంటే జాతక పరంలో గురువు గనక ఈ రోహిణి నక్షత్రం వారికి నీచంగా ఉంటే చదువు అవ్వకపోవడం, చదువు సరిగా రాకపోవడం, విద్య సంబంధించింది ఆటంకాలు కలుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. విద్య సరిగా రావడానికి గురు కవచం చదువుకోవాలి. దైవత సంబంధించింది గురు అనుగ్రహం పొందడానికి దత్త స్తోత్రం, దత్త కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. చాలామంది ఏంటంటే పిల్లలు సరిగా చదవట్లేదు, రోహిణి నక్షత్రంలో పుట్టారంటే అయినా సరిగా చదవట్లేదు అంటే వాళ్ళకు కూడా ఈ విధంగా ఖచ్చితంగా కనుక చదువుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది. దానిలో సంబంధించింది ఏమి ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా శుక్రుడు కనుక జాతక పరంగా చూసుకుంటే మనం రోహిణి నక్షత్రానికి వృషభ రాశి అధిపతి కాబట్టి వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు వివాహకారకుడు. చాలా ఏంటంటే వివాహమైన తర్వాత గొడవలు అవుతూ ఉండటం, మనస్పర్ధలు ఉండటం, ఎక్కువగా స్త్రీ సంబంధించిన వాళ్ళతోనే గొడవలు అవుతూ ఉండటం, ఇలాంటివి జరిగితే కనుక జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడు అని అర్థం అన్నమాట. రోహిణి నక్షత్రం వారికి శుక్రుడు కనుక నీచంగా ఉంటే ఎప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి లేకుండా ఉండటానికి శుక్ర కవచం చదువుకోవాలి. శుక్రుడు భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి భాగ్యం అంటే ఇంట్లో మనకి ఎప్పుడూ కూడా మంచి స్థిరంగా ఉండటానికి లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా శుక్రుడు బాగున్నాడు అనుకో అమ్మ, వివాహం అయిపోతూ ఉంటుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ అధికంగా ఉంటుంది, సఖ్యత ఏర్పడుతుంది, అన్నింటిలో బాగుంటుంది. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఎప్పుడైనా సరే ఏ గ్రహం మనకు నీచంగా ఉందో దాన్ని బట్టి మనం చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే బయటపడచ్చు. శని నీచంగా ఉన్నాడు అనుకోండి, కాళ్ళ సంబంధమైన ఇబ్బందులు ఉండటం, కాళ్ళకు దెబ్బలు తగులుతుండటం, మనస్పర్ధలు ఎక్కువ ఉండటం, మనం మంచి సహాయం చేసిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, ప్రతి దానిలో గొడవలు అవుతుండటం జరుగుతుంది. శని బాగుంటే మంచి రాజ్యంలోకి వెళ్ళిపోవడం, రాజ్యస్థితిలో ఉండటం, మంచి ధనపరంగా మంచి సంపాదన ఉండటం, రోహిణి నక్షత్రం వారు అన్నిట్లో బాగుండటం. ఎందుకంటే అందరూ రోహిణి నక్షత్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నీచంగా ఉన్నారని చెప్పలేం, అందరూ బాగున్నారని చెప్పలేం. కాబట్టి జాతక పరంగా ఒకవేళ నీచంగా ఉంటే గ్రహాలు కనుక ఈ విధంగా ఉంటుంది, మంచి స్థితిలో ఉంటే మంచిగానే ఉంటుంది. కాబట్టి మంచిగా లేకపోతే వీళ్ళు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. రాహుకేతువులు మనం చూసుకుంటే కనుక రోహిణి నక్షత్రం వారికి రాహుకేతువులకు సంబంధించిన ఏదైనా దోషం ఉంటే కనుక స్థిరత్వం లేకపోవడం, చేసే వృత్తిలో ఆటంకాలు కలుగుతూ ఉండటం, ప్రతి దానిలో ఇప్పుడు ఈరోజు వచ్చేసింది ప్రమోషన్ అనుకొని వెళ్ళేసరికి అక్కడ ప్రమోషన్ లేకుండా ఉండటం, ఈ విధంగా బాధలు బాగా కలిగిస్తుంటాయి. మనం ఒక చోట అనుకుంటే ప్రమోషన్ ఇంకో చోట పడ్డం, ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. కాబట్టి ఇలాంటివి నివారణకి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, గూగుల్లో కొడితే వస్తుంది. రాహు కవచం, కేతు కవచం చదువుకోండి, అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది. థ్యాంక్ యూ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.